బా స్మెల్ సో గుడ్ రా. అరే సుందర్, కార్తీక్ గారు స్పెషల్ పులిహోర చేసి తిందాం దా. కమ్ 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 లెట్స్ ఈట్. లేదు బ్రో, తినాలని లేదు. అరే ఏమైందిరా? ఏమైందిరా డల్లున్నో? ప్రెజెంటేషన్ ఏమైంది? లైట్ బ్రో పోయింది. అదేంట్రా కార్లో వెళ్తూ వెళ్తూ చేస్తాను కదా, చేయలే. కుదరలేదు. సరే చోకి కమ్ గ్రాబు చేర్. అరే పెట్టుకురా పోరా పులిహోర. అవును కార్తీక్, పొద్దున్న నుంచి కనిపిలే. ఎక్కడికి పోయినావు? నువ్వు బయటికి వెళ్ళినావు కదరా, అందుకే కనిపించలే. సరే కానీ నా ఐప్యాడ్ కనిపిస్తలేదు, ఎక్కడైనా చూసినావా? ఐప్యాడ్ నేను తీస్తా, నేను అసలు టచ్ చేయాలని నాకు తెలియదు ఐప్యాడ్ గురించి. నేను తీసావా అనలేదు, చూసావా అని అడిగాను. అదే చూస్తేనే కదా తీస్తారు. ఐప్యాడ్ అంటే ఏందిరా, అది చిన్నగా ఉంటది, పాటలు వింటారు, అదే కదా. ఇప్పుడు వస్తలేవు కదా అవి, బాగుంటుండే. అరే కార్తీక్, ఎడబెట్టి నువ్వు లోపల నుంచి తీసి ఇచ్చేసారా? వినిపిస్తుంది. అడ్మిట్ యువర్ క్రైమ్ రా క్రిమినల్ కార్తిక్. కార్తీక్ స్టాప్ బీయింగ్ అ కిడ్ రా. ఆనెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ. అరే సుందర్, యాక్సిడెంటల్ గా పొద్దున్న క్లీన్ చేస్తుంటే జారి కింద పడ్డదంట. డోంట్ మైండ్, హీ గాట్ ఇట్ రిపేర్డ్. ఐ థింక్ యూ కెన్ యూజ్ ఇట్ నౌ. ఇక్కడే ఉంది ఐప్యాడ్. కమ్ సిట్ రే. అరే తీసుకురాపో, ప్లేట్ తీసుకురాపో. ఏమైంది? పులిహోర తేవాలారా? చింతపండేసి నీకోసమే చేసిన. కామెడీ అవుతుందారా మీకు? కార్తీక్, నువ్వేం చేసినావు నీకు అర్థమవుతుందా? నాకు ఇది ఎంత ఇంపార్టెంట్ ప్రెజెంటేషన్ తెలుసారా? నా లైఫ్ రా ఇది, నా డ్రీమ్ ఇది. మొత్తం ఖరాబ్ చేసినావు. మా బాస్ గాడు లీవ్ పెట్టినందుకు రేపు పిచ్చుకుక్కలా అరుస్తాడు రా. రేపు ఆఫీస్కి పోతే నరకం చూపిస్తాడు. వాడు నా బతుక్కి బాస్ కాదు, డిక్టేటర్ లాంటోడు. రేయ్, చాలా మందికి డైరెక్షన్ లేక ఈ ఐటీ జాబ్స్లో ఉన్నారా, అందులో నేను ఒకడిని. అరే మీరు కార్పొరేట్ లైఫ్ అంటే సేఫ్టీ ఉంటుంది, హ్యాపీ ఉంటుంది అని అనుకుంటున్నారు కదా, కానీ వీకెండ్స్ కోసం వెయిట్ చేసేది అసలు జాబేనారా? జాబేనా మీరు చెప్పండి? ఈఎంఐస్తో, రెస్పాన్సిబిలిటీస్తో ఇలా ఒక లూప్లో స్టక్ అయిపోయి ఉన్నాం రా మేము. కార్తిక్, నాకు ఇది ఎంత ఇంపార్టెంట్ ప్రెజెంటేషనో తెలుసా? ఈరోజు ఫారెన్ ఇన్వెస్టర్ ముందు తెల్ల మొహం వేసుకొని కూర్చున్నా నేను. మొత్తం ఖరాబ్ చేసినవరా ఉన్న ఒక్క గోల్డెన్ ఆపర్చునిటీ. సర్వనాశనం అయిపోయింది. నీకు ఇంత చెప్తున్నా చూడు, నీకు ఇదేది గుర్తుండదు. ఎవడ్రా వాడు? ఎవడ్రా వాడు? ఎవడ్రా వాడు? ఎవడ్రా వాడు? ఆల్బీ, మూర్తి గారు వచ్చారు, దాక్కుపో. ఎవడ్రా వాడు? ఎవడ్రా వాడు? హలో అంకిల్. ఆ డ్రెస్ ఏంటి పిట్టల దొరలాగా? అది అయినా నాకెందుకులే గానీ డోర్ తీయడానికి ఎంతసేపు పట్టిందేంటి? అది కొంచెం లోపల. రెంట్ ఎప్పుడు ఇస్తారు? అది రెంట్ అసలు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా? నిన్నే చెప్పాను కదా ఇవాళ వస్తానని. అంకుల్ అంటే కొన్ని రోజులు టైం ఇస్తే మేనేజ్ చేస్తాం అంకుల్. చెప్పరా. చేసిస్తాం అంకుల్. అంకుల్ నాకు ఇప్పుడే డబ్బులు వచ్చాయి అంకుల్, మీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నా. ట్రాన్స్ఫర్ చేస్తాను అంకుల్. అదేదో ముందే చేస్తే 10 సార్లు మీ చుట్టూ తిరిగే అవసరం ఉండదు కదా. కరెక్ట్ అంకుల్. ఇల్లు జాగ్రత్త. డబ్బులు లేవన్నావు కదరా, ఎక్కడి నుంచి వచ్చినాయి? సుందర్గఢ్ పంపించాడు రా. సుందర్ గారు పంపించాడా? స్వప్న సుందరి. ఐప్యాడే కదా. పాస్వర్డ్ 1234 జెనరిక్. మీకు ఇందాక ఇచ్చింది సరిపోలే కదా? సరిపోలేదు. లైట్ తీసుకోండి బ్రో. ఆల్రెడీ తీసేసుకున్నాం బ్రో. జీవితంలో ఎప్పుడైనా ఒక మనిషిని అర్థం చేసుకోకపోయినా పర్లేదు, అపార్థం చేసుకోకూడదు. తెలుసో తెలియకో లైఫ్లో మనం చాలా తప్పులు చేస్తుంటాం. దానివల్ల చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తాం. కానీ అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే తప్పును యాక్సెప్ట్ చేయడం. చూద్దాం ఇప్పుడు ఎవరు తప్పును ఒప్పుకుంటారా అని.